హాయ్ హాయ్ మీ పేరు? హాయ్ స్వాతి నాయుడు. అయ్యో నా పేరు తెలీదా, అయ్యో నా పేరు తెలీదా. బట్ నాగార్జున గారు చెప్తారులే బిగ్ బాస్ కి వస్తే. హాయ్ నేను మీ నాగార్జున, నేను మీ స్వాతి నాయుడు. ఇంకా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అందరికి. ఓకే, మరి మీరు ఒకవేళ వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? నేను కనుక సీఎం అయితే అండి ఫస్ట్ అందరికి ప్యాకెట్స్ అయితే పంచి పెడతాను. బికాస్ మంచి బ్రాండ్ ప్యాకెట్స్ నేనైతే కనుక ఫ్రీగా పంచి పెడతాను. ఇంకోటి ఇట్లాగా పార్కుల్లో ఏమంటారు పొదల్లో అంత అవసరం లేదు. నేను మంచి మంచి అరేంజ్మెంట్స్ చేస్తాను. లీగలైజ్ చేస్తాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. లైక్ మన అబ్రాడ్ కంట్రీస్ లో ఎట్లా ఉంటుంది కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, వేరే కులం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే ఫాదర్స్ చంపేయడం, అట్లాంటి వాటి మీద అయితే గట్టి పనిష్మెంట్ తీసుకుంటా. బికాస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి. ఇప్పుడు ఎవడో కోటీశ్వరుడు ఎవడో ఉంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే సుఖంగా ఉండదు కదా. మనకి పాత సినిమాల్లో కూడా ఉంది, పచ్చడైన తినొచ్చు కానీ లవ్ చేసిన వాడు పక్కన ఉండాలి అని. అట్లా ప్రేమించిన వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెడతాను నేను. మరి పైసలు ఎట్లా వస్తాయి? పచ్చడన్నం ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తుంది. ఒక విషయం చెప్పనా అండి, బంగారు పంజరంలో ఉన్న పక్షికి హ్యాపీనెస్ ఉండదు. బట్ కష్టపడి ఎతికి కొద్దిగా ఫుడ్ తిన్నా బర్డ్ కి హ్యాపీనెస్ ఉంటది. అట్లాగే ఏంటంటే మనం కూడా లైఫ్ లో మనకి నచ్చినట్టు మనం బతకాలి. ఎన్ని కోట్లు ఉన్నాయా, 100,000 లక్షలు ఉన్నా కూడా కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది, బట్ దే ఫీల్ లోన్లీనెస్. అలా వద్దు అన్నమాట. ఇప్పుడు పూరు గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు నాకు చూస్తే అనిపిస్తుంది దే డోంట్ హ్యావ్ అ మనీ, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ కష్టపడి వాళ్ళకి పిల్లలు కూడా చాలా న్యాచురల్ గా పుడతారు అట్లాగా. కాబట్టి డబ్బుతో అన్ని కొనలేము, అట్లా మనసు మంచిగా ఉండాలి. కానీ బిర్యానీ తినాలంటే డబ్బులే కదా. పచ్చడన్నము నిజంగా చెప్తున్నాను కదా, నచ్చిన మనిషిని ఇలా హగ్ చేసుకుని ఉంటే చూపించాలి కదా మరి జనాలకు అర్థమయ్యేలాగా. ఇట్లా హగ్ చేసుకుని ఉన్నా చాలు. లైఫ్ లో ఇంకా ఏమి వద్దు, లవ్ చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది.